హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చారు పొడి చేయబోతున్నాను. ఇదేంటంటే మా అత్తగారు చెప్పిన స్టైల్ అనమాట. మామూలుగా అయితే చారు పొడికి చాలామంది కందిపప్పు, పెసరపప్పు అలా వేయరు కదా! ఎందుకంటే మనం కొంతమందైతే చారు పెట్టుకునేటప్పుడు పప్పు ఉడకపెట్టి పెట్టుకుంటారు. కొంతమంది ప్లెయిన్ చారు పెట్టుకుంటారు. అట్లా ప్లెయిన్ చారు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి కాస్త ప్రోటీన్ గూడా అందేటట్లుగా మనం పప్పులతో కలిపి కొట్టుకున్నాం అనుకోండి చారు పొడి, అది టేస్ట్ బావుంటుంది. కాస్త ప్రోటీను అందుతుంది కదా! సరే బాండీ పెట్టేసాను. ఆహ్, వేడెక్కింది. కొంచెం తగ్గించి ఇదిగోండి హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసేస్తున్నాను. ముందు ఇది వేయించి పక్కన పెట్టుకుంటా. మామూలుగా అయితే ధనియాలు, మిరియాలు ఆహ్, వేసేసి దాన్నేమంటారు వేయించకుండానే పొడి కొట్టుకుంటారనమాట కొంతమంది. కానీ మా అత్తగారు ఇట్లా కందిపప్పు, కొంచెం పెసరపప్పు ఇప్పుడు హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కదా! దీనికి పావు గ్లాసు పెసరపప్పేస్తారనమాట. ఇది వేయించేసి పక్కన పెట్టుకుందాం. అన్నీ ఒక్కసారి కలిపి వేసేస్తే కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు కదా! అందుకని చెప్పి వన్ బై వన్ వేయించి పక్కన పెట్టేసుకుందాం. కందిపప్పు అయితే వేగిపోయింది. పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పెసరపప్పేద్దాం. ఇందాక హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కదా! ఇప్పుడు పావు గ్లాస్ తీసుకున్నాం పెసరపప్పు. పావు గ్లాస్ పెసరపప్పు వేయించి పక్కన పెట్టేసుకున్నాం. చక్కగా సిమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. లేదంటే కొన్ని కటకట ఉండి మిక్సీలో తిరగవు. సరిగ్గా వేగకుండా ఉంటే పప్పు కటకటలాడుతుంది. పెసరపప్పు కూడా వేయించి పక్కన పెట్టేసుకుందాం. పెసరపప్పు కూడా వేగిపోయింది. తీసి పక్కన పెట్టేస్తాను. పెసరపప్పు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ధనియాలు వేయించుకుందాం. ధనియాలు అర గ్లాసు కందిపప్పు, పావు గ్లాసు పెసరపప్పు, నిండా గ్లాసులు ధనియాలు. మెయిన్ ఇంగ్రీడియెంట్ చారు పొడికి ఇదే కదండీ! ధనియాలు. ఇవి కూడా కాస్త అటు ఇటుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మామూలుగా అయితే ఇవి ఎండలో పెట్టేసేసుకొని పొడి కొట్టేసుకుంటారు. ధనియాలు మామూలుగా న్యాచురల్‌గా కొట్టుకునేదేంటంటే ధనియాలు కాస్త ఎండలో పెట్టేసేసి, మిరియాలు, ఊరికే 2 ఎండుమిరపకాయలు, కాస్త జీలకర్ర వేసి పొడి కొట్టేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఇదైతే కాస్త ఎక్కువ మోతాదులో నిలవ ఉంటుందనమాట. రోజు పెట్టుకునే వాళ్ళకి చారు మా ఇంట్లో అయితే రోజు చారు, పులుసు ఏదో ఒకటి ద్రవ పదార్థం మజ్జిగ పులుసో, మజ్జిగ చారో కంపల్సరీగా ఉండాలండి. పులుసు పొడి, కూర పొడి, ఈ చారు పొడి కంపల్సరీ అనమాట. కాస్తంత ఎక్కువ చేసి అందుకని ఇట్లా వేయించి పెట్టుకున్నామనుకోండి, గబిక్కన పాడైపోకుండా నిలవుంటుందనమాట. ఎక్కువ వేగక్కర్లా. మరి పులుసుకైతే కొంచెం వేయించుకోవాలి కదా! ఊరికే అలా వేడెక్కిందా లేదా అన్నట్టనమాట. వేయించేసి ధనియాలు కూడా పక్కన పెట్టేసుకుందాం. అయిపోయింది. ధనియాలు తీసేసాను. ఇప్పుడొచ్చి మిరియాలు. మీకెక్కువ ఘాటు అది బావుండాలి అనుకుంటే స్పైసీగా మిరియాలు ఎక్కువ వేసుకోండి. లేదంటే కాస్త తగ్గించి వేసుకోండి. మిరియాలు కొంచెం ఇవి కూడా అట్లా వేయించుకొని
మరి ఘాటుగా ఉంటుంది, పిల్లలు తినలేరు అనుకుంటే, కడుపులో ఇబ్బంది అవుతుంది అనుకుంటే కానీ మిరియాలు తగ్గించి వేసుకోండి. 2 స్పూన్స్ వరకు వేసానండి నేను మిరియాలు. 4 ఎండుమిరపకాయలు, అలాగే కాస్తంత జీలకర్ర, నిండా ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు మిరియాలు, 4 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర. ఇవి అంత ఊరికైనా వేడెక్కినాయా లేదా అన్నట్టు. 4 మెంతి గింజలు. అంతే వేయించేసేసుకొని ఇవి మొత్తం చల్లారి పెట్టుకొని మిక్సీలో తిప్పేసుకుని చాలు. ఇదిగోండి అన్ని ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇవి మొత్తం కందిపప్పు, పెసరపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఊరికే 4 మెంతి గింజలు మొత్తం ప్యాన్ కింద చల్లారి పెట్టేసి వచ్చేస్తాను. చల్లారి పెట్టి చక్కగా మిక్సీ పెట్టుకుని ఈరోజు వేడి వేడి చారు విత్ ఫ్రెష్ చారు పొడి, అది అత్తగారి స్టైల్లో. అత్తగారి వంటలండి చెప్పాలంటే. ఆ జనరేషను మనకి రావు. అత్తగారు ఉంటారు చూసారా, ఆవిడ జనరేషన్ మా అత్తగారికి రావన్నమాట. ఇంకా అది అలా కంటిన్యూ అవుతుందేమో. సరే ఇవి నేను చల్లారి పెట్టుకొని వచ్చేస్తాను. మనం వేయించుకున్న ఈ మసాలా చారు దినుసులు చల్లారిపోయిన మిక్సీ జార్లో వేసేసి పొడి కొట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకొచ్చేసానండి చారు పొడి. మిరియాల ఘాటు గుమ్మ వచ్చేస్తాను వాసన. చాలా బాగా వచ్చిందండి. పొడి కూడా, పప్పులు కూడా చక్కగా నలిగిపోయినాయి. కొంచెం ఒక్క 5 నిమిషాలు ఆరబెట్టుకొని మిక్సీ కొంచెం వేడి ఎక్కుతుంది కదా, చక్కగా నలిగిపోయిందండి. మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. రేపు ఎప్పుడు చారు కూడా పెట్టి చూపెడతాను. ఈ పొడి వేసి భలేగా వచ్చిందండి అసలు. ఇప్పటికిప్పుడు చారు పెట్టుకొని తినేసేయాలనిపిస్తుంది. కొంచెం సేపు ఆరబెట్టుకొని డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుంటాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టుగా ఉంది, ఆరబెట్టుకుంటాను. మరి ఎక్కువసేపు ఆరబెట్టుకుంటే అక్కడ ఫ్లేవర్ పోతుంది. ఊరికనే అలానే డబ్బాకి ఎత్తి పెట్టేసుకుంటాను. ఇదండి ఈరోజు మా అత్తగారి చారు పొడి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి ఇలా చూడండి, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అసలు. దీంతో చారు పెడితే ఒక్క చారు అన్నంత తినేసేయచ్చు అనమాట, అంత మంచిగా ఉంటుంది. ఇది నచ్చితే కనుక మీకు లైక్ చేయండి. మరిన్ని వీడియో
అబ్బో! సారీ అండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.